శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో రాహుకేతువు పూజ చాలా విశిష్టమైనవని, స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చినరాజప్ప తెలిపారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతలు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కుంభాభిషేకం కూడా 17 సంవత్సరాల కుంభాభిషేకం వస్తున్నారు. చాలా పవిత్రమైన కుంభాభిషేకం. మరి దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం కనుక అందరూ కూడా వచ్చి తరించి వెళ్తూ ఉంటారు. అందరూ కూడా నేను కూడా ఈ రోజు నాకు చాలా అదృష్టం. నేను కూడా ఈ టైంలో రావటం, అలాగే గాలిగోపురం కూడా పూర్తవుతుంది సార్, చూసి వెళ్తారని చెప్పి అనుకున్నాను. గాలిగోపురం కూడా బాగా కట్టేది, ఇప్పుడు చూసి వెళ్తాను. పూజల్లో కూడా శాంతి భద్రత మరి ఇప్పటికే చెప్పడం జరిగింది భద్రత విషయంలో. ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ పెద్ద టెంపుల్స్ ఉన్నాయంటే ముందే భద్రత కావాలి. తిరుపతి కానీ తిరుపతి అయితే పూర్తిగా తిరుపతి బాధ్యత వహిస్తుంది, అలాగే ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత వహిస్తుంది. ఇలాంటి టెంపుల్స్, పురాతన టెంపుల్స్ కూడా భద్రత అవసరం. ఇప్పటికే సీసీ కెమెరాలు అన్నీ కూడా చాలా దేవస్థానంలో పెట్టడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగింది. లోకల్ డిపార్ట్మెంట్ వరకు బాధ్యత చెప్పడం జరిగింది. మనం కూడా దేవస్థానాన్ని కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకుని పరిశీలన జరుగుతున్నది సమీక్షించవలసిన బాధ్యత మరి ఇటు ఈఓ మీద చైర్మన్